హాయ్ ఫ్రెండ్స్, ఒక మనిషి గతం మర్చిపోవచ్చు, కానీ హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ని మర్చిపోగలడా? లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ మన ఫేత్ని మార్చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఒక ఎమోషనల్ సీన్తోనే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్న కెవిన్ కాన్షియస్లోకి వస్తాడు. కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల అతనికి ఎమ్నీషియా అటాక్ అవుతుంది. అంటే యాక్సిడెంట్కి ముందు జరిగిన కొన్ని ఇంపార్టెంట్ మెమరీస్ అన్నీ ఎగిరిపోయాయి. అందుకే వాళ్ళ మామ్ సేఫ్గా చూసుకుంటుంది. వాడికి బోర్ కొట్టి మొబైల్ యూస్ చేద్దాం అనుకుంటే వాళ్ళ మామ్ లాక్కొని రే పంది కొంచెం బ్రేక్ ఇవ్వరా బ్రెయిన్ కి చెప్తుంది. అదే టైంకి జువాన్షు అలాగే అతని టీం వాడిని చూడడానికి వస్తారు. వాడికి కొంచెం మెమరీ లాస్ అవ్వడం అనేది ఫ్రెండ్స్ ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ మనం జువాన్స్ క్యారెక్టర్ ని అబ్జర్వ్ చేస్తే పాపం అతనికి చాలా బాధగా అనిపిస్తుంది. కెవిన్ కి గతం గుర్తులేదని తెలిసిన వెంటనే జువాన్షు ఒక డెస్పరేట్ అటెంప్ట్ చేస్తాడు. రే కెవిన్, యాక్సిడెంట్ కి ముందు నువ్వు నాతో అన్నావు కదరా, నిషాన్ ఇంకా లిన్ యూసన్ ఇంకా కపుల్స్ కాలేదు, జస్ట్ ప్రపోజల్ స్టేజ్ లోనే ఉన్నారని. అదొక్కటి గుర్తుకు తెచ్చుకోరా అంటే, రే వాళ్ళెవర్రా, అసలు కొత్త క్యారెక్టర్స్ ఏమైనా ఎంట్రీ ఇచ్చారా అనగానే జువాన్స్ కి అర్థమవుతుంది వీడికి ఆ రోజు జరిగిందేది గుర్తులేదని. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే జువాన్షు ఇంకా నిషాన్ మీద హోప్స్ వదులుకోలేదు. ఆ చిన్న పాయింట్ పట్టుకొని ఇంకా లవ్ లో ఛాన్స్ ఉందేమో అని చాలా ఆశపడుతుంటాడు. కానీ పక్కన ఉన్న మియాకి మాత్రం క్లారిటీ వచ్చేసింది, జువాన్షు ఇంకా ఆ భ్రమలోనే బ్రతుకుతున్నాడని. ట్రూత్ ఏంటంటే నిషాన్ లిన్ ఆల్రెడీ డేటింగ్ స్టార్ట్ చేశారనే విషయం ఆ అమాయకుడికి తెలియదు. సో ఇక్కడ ఒక వైపు వన్ సైడ్ లవ్ పెయిన్, ఇంకొక వైపు కొత్తగా చిగురించిన ప్రేమ కథ రెండు ప్యారలల్ గా రన్ అవుతుంటాయి. మరొక పక్క మన క్యూట్ కపుల్ నిషాన్ అండ్ లిన్ యూసన్ వాళ్ళ ఫస్ట్ అఫీషియల్ డేట్ కోసం రెడీ అవుతుంటారు. ఒక అమ్మాయి ప్రేమలో పడితే వాళ్ళ మమ్మీకి తెలియకుండా ఎలా ఉంటుంది. సో అప్పుడే వాళ్ళ మామ్ కాల్ చేసి, బేబీ నువ్వు లిన్ యూసన్ తోనే ఉన్నావని నాకు తెలుసు, మ్యాటర్ ఏంటి అని అడిగితే నిషాన్ చెప్పాలా వద్దా అని మమ్మీ అంటూనే ఉంటుంది. నిషాన్ కళ్ళలో హ్యాపీనెస్ చూసి వాళ్ళ మమ్మీకి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పేరెంటింగ్ ని మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తూ మీరిద్దరూ హ్యాపీగా ఉంటే నాకు చాలు అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా ఒక మంచి సపోర్ట్ కదా. ఆ మాటతో లిన్ యూసన్ ఫుల్ ఖుషి అయిపోయి, అయితే మన రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేద్దామా అంటే, కానీ నిషాన్ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి, వద్దు బాస్, ఇప్పుడు అంత స్పీడ్ వద్దు, లెట్స్ ఎంజాయ్ ది సీక్రెట్ ఫేజ్ అని చెప్తుంది. నిజమే కదా, మరి ప్రేమలో ఆ సీక్రెసీ ఉన్నప్పుడే ఆ కిక్ వేరుగా ఉంటుంది. ఇక నాన్చింగ్ స్ట్రీట్ లో వాళ్ళ డిన్నర్ డేట్ జరుగుతుంది. లిన్ తన ఎక్సైట్మెంట్ ని ఆపుకోలేక తన ఫ్రెండ్ డాక్టర్ షేన్ కి కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్తే ఆ డాక్టర్ రియాక్షన్ హైలైట్. అసలు ఏంటి నిషాన్, ఇంత ఇంటెలిజెంట్ అయ్యుండి ఈ బోరింగ్ గాడిని ఎలా లవ్ చేశావు, వీడు అసలు అన్రొమాంటిక్ ఫిలో కదా అని ఏడిపిస్తాడు. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఆ సరదా బాండింగ్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ నిషాన్ మాత్రం లిన్ ని ఫుల్ గా సపోర్ట్ చేస్తూ అతను నా లవర్ మాత్రమే కాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా అని చెప్పడం వాళ్ళ రిలేషన్ డెప్త్ ని చూపిస్తుంది. ఆ నైట్ వాళ్ళ డేట్ ఎండింగ్ లో ఒక మ్యాజికల్ మూమెంట్ జరుగుతుంది. కార్ లో డ్రాప్ చేస్తున్నప్పుడు లిన్ యూసన్ లోని ఒక రొమాంటిక్ యాంగిల్ బయటపడుతుంది. ఎకో గార్డెన్ కి నిషాన్ పెట్టిన పేరుని తన చేతి మీద రాయమని అడుగుతాడు. ఆ టైంలో ఇద్దరి మధ్య పెరిగిన ఫిజికల్ క్లోజ్నెస్, ఆ టచ్, ఇదంతా చూస్తుంటే నిషాన్ ప్లేస్ లో ఎవరున్నా సరే బ్లష్ అవ్వకుండా ఉండలేరు కదా. వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకపోయినా కూడా అక్కడ సైలెంట్ గా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక నిషాన్ వాళ్ళ మమ్మీతో ప్రతి చిన్న డీటెయిల్ షేర్ చేసుకుంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో లక్ ఉన్న వాళ్ళకే ట్రూ లవ్ దొరుకుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సీన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు సూటు బూటు వేసుకుని సీరియస్ గా ఉండే మన బాస్ లిన్ యూసన్ నిషాన్ కోసం క్యాజువల్ డ్రెస్ లోకి మారిపోయి కాలేజీ గుర్రాడిలాగా యూనివర్సిటీకి వచ్చేస్తాడు. అక్కడ లిన్ ని చూసి నిషాన్ షాక్ అవుతుంది. అలాగే అతని హెయిర్ సరిగా లేకపోతే సెట్ చేసి లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ సెమినార్ హాల్ ఫుల్ రష్ గా ఉంటే లిన్ చేసిన పనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఏమాత్రం ఈగో లేకుండా తన ఖరీదైన కోట్ తీసి నేల మీద వేసి నిషాన్ని కూర్చోబెడతాడు. బాస్ కథాని బిల్డప్ ఇవ్వకుండా తన లవర్ కంఫర్ట్ ముఖ్యం అనుకుంటాడు చూసారా, అక్కడే అతను రియల్ జెంటిల్మెన్ అని ప్రూవ్ చేసుకుంటాడు. బాస్ అలా చేసేసరికి నిషాన్ కూడా తన కోటుని తీసి లిన్ కోసం కింద వేస్తుంటే లిన్ వద్దని చెప్పి తన కోట్ పట్టుకుని అక్కడే కూర్చుంటాడు. కెఫెటేరియాలో స్టూడెంట్స్ అతన్ని చూసి ఎవరో కొత్త ప్రొఫెసర్ అనుకోవడం, అది విని నిషాన్ నవ్వుకోవడం చాలా క్యూట్ గా ఉంటుంది. ఆఫీస్ లో కూడా వీరి సీక్రెట్ రొమాన్స్ కంటిన్యూ అవుతుంది. ఒకవైపేమో భయం, మరోవైపు ఆకర్షణ. అలా వాళ్ళ లవ్ స్టోరీ కొనసాగుతుంది. నిషాన్ తన బెస్ట్ ఫ్రెండ్ యాన్ కి నిజం చెప్పేస్తుంది. యాన్ ఇచ్చిన సపోర్ట్ సూపర్, అసలు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నిషాన్ కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది.
ఆ నైట్ ఫ్రెండ్స్ అందరికీ లిన్ ఇచ్చిన డిన్నర్ పార్టీలో అతను బాస్ లాగా కాకుండా నిషాన్ బాయ్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయడం అందరికీ క్రేజీగా అనిపిస్తుంది. కానీ ప్రతి లవ్ స్టోరీలోనూ ఒక చిన్న బ్రేక్ పాయింట్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా లాంగ్ డిస్టెన్స్ అనే ప్రాబ్లం వస్తుంది. బయట జోరుగా వాన పడుతూ ఉంటే హాస్టల్ గేట్ దగ్గర లిన్ ఇంకా నిషాన్ విడిపోయే సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. లిన్ బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాలి, నిషాన్ ఏమో నువ్వు లేకుండా వర్క్ చేయలేనని బాధపడుతుంది. లిన్ కూడా అలాగే ఫీల్ అవుతుంటాడు. ఆ టైంలో లిన్ తనకి కిస్ ఇస్తాడు. అలా నుదిటి మీద ఇచ్చిన కిస్ కేవలం రొమాన్స్ మాత్రమే కాదు, నేను ఎక్కడున్నా నీకు తోడుగా ఉంటాననే ఒక ప్రామిస్ నమ్మకం లాంటిది. లిన్ వెళ్ళగానే నిషాన్ కి ఆఫీస్ లో ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. వాళ్ళ ప్రాజెక్ట్ బడ్జెట్ లిమిట్ దాటిపోతుంది. క్వాలిటీ తగ్గించలేక బడ్జెట్ పెంచలేక నిషాన్ కి ఏం చేయాలో అర్థం కాదు. సో లిన్ కి కాల్ చేసి తన బాధ చెప్పుకుంటే లిన్ యూసెన్ ఒక బాస్ లాగా కాకుండా ఒక మెంటర్ లా ఆమెకి ధైర్యం చెప్తాడు. నా హెల్ప్ లేకపోయినా నువ్వు ఇది సాల్వ్ చేయగలవు, ఐ ట్రస్ట్ యూ అని చెప్పడం నిషాన్ కి కొండంత బలాన్ని ఇస్తుంది. అయినా కూడా నిషాన్ ఆఫీస్ బడ్జెట్ టెన్షన్ లో తల పట్టుకుని కూర్చొని చాట్ చేస్తూనే ఉంటుంది లిన్ తో. అది గమనించిన లిన్ యూసెన్ ఆమె మూడ్ మార్చడానికి ఒక సూపర్ ఐడియా వేస్తాడు. రొటీన్ గా డోంట్ వరీ అని చెప్పకుండా ఒక ఫన్నీ పని చేస్తాడు. తన సొంత బాయ్ ఫ్రెండ్ బయోడేటా ప్రిపేర్ చేసి నిషాన్ కి మెసేజ్ చేస్తాడు. అందులో నేను ఎంత మంచి బాయ్ ఫ్రెండ్ ని, నా క్వాలిటీస్ ఏంటి, నన్ను లవ్ చేస్తే నీకు వచ్చే లాభాలేంటి అని ఒక చిలిపి లిస్ట్ రాసి పంపిస్తాడు. అది చూడగానే నిషాన్ ఫేస్ లో ఒక బిగ్ స్మైల్ వచ్చేస్తుంది. ఎంత స్ట్రెస్ లో ఉన్నా సరే లవర్ నుంచి ఇలాంటి క్యూట్ మెసేజ్ వస్తే ఆ కిక్కే వేరు కదా. వెంటనే నిషాన్ కూడా తగ్గకుండా గుడ్ గర్ల్ ఫ్రెండ్ బయోడేటా అని రిప్లై ఇస్తుంది. ఆ చిన్న చాటింగ్ సీన్ చూస్తుంటే మనకి అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అని. ఆ నైట్ ఆ మెసేజెస్ చూసుకుంటూ ఇద్దరు చాలా హ్యాపీగా నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే లిన్ నుంచి వచ్చిన గుడ్ మార్నింగ్ మెసేజ్ చూసి నిషాన్ దిల్ ఖుష్ అయిపోతుంది. ఒకప్పుడు తన గతం తలుచుకొని బాధపడ్డ నిషాన్ ఇప్పుడు లిన్ ప్రేమలో పడ్డాక ఆ పెయిన్ అంతా మర్చిపోయింది. రోజంతా లిన్ పంపే రొమాంటిక్ మెసేజ్లు చూసుకుంటూ గాల్లో తేలిపోతుంటుంది. కానీ రియాలిటీలోకి వస్తే ఆఫీస్లో వర్క్ ప్రెషర్ మాత్రం అలాగే ఉంటుంది. ప్రాజెక్ట్కి సంబంధించిన రా మెటీరియల్స్ డెలివరీ అవుతాయి. క్వాలిటీ పరంగా సూపర్గా ఉన్నా సరే బడ్జెట్ ప్రాబ్లం మాత్రం ఇంకా సాల్వ్ అవ్వదు. సరిగ్గా అప్పుడే డ్రామాలో ఒక కొత్త ట్విస్ట్ వస్తుంది. నిషాన్ వాళ్ళ ఆంటీ కాల్ చేసి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తుంది. మనకు లిన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ షియావో బర్త్డే పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది అని. అది వినగానే నిషాన్కి ఆశ్చర్యం వేస్తుంది. మనం ఏమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్సా, మనల్ని ఎందుకు పిలిచారని డౌట్ వస్తుంది. ఇదే విషయం లిన్ని అడిగితే అసలు నిజం చెప్తాడు. అది జస్ట్ బర్త్డే పార్టీ మాత్రమే కాదు నిషాన్, గ్రాండ్ ఫాదర్ తన ఆస్తి ఎవరికి ఇవ్వాలి, కంపెనీ పవర్స్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని డిసైడ్ చేసే రోజు అది అని క్లారిటీ ఇస్తాడు. అంటే ఇండైరెక్ట్ గా అక్కడ పెద్ద యుద్ధమే జరగబోతుందన్నమాట. ఫైనల్ గా లిన్ నేను సండే కల్లా వచ్చేస్తాను, నేను కలుస్తానని ప్రామిస్ చేస్తాడు. లిన్ వస్తున్నాడని తెలియగానే నిషాన్ లో ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ కి వెళ్ళడం, హాస్టల్లో హాట్ పార్టీ చేసుకోవడం, ఇలా ఫుల్ సందడి చేస్తుంది. అప్పుడే ఆమెకి ఒక క్రేజీ ఐడియా వస్తుంది. లిన్ తన కోసం వస్తున్నాడు కదా, తను కూడా లిన్ కి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది. అందుకే పిలవకపోయినా సరే తన అంకుల్ తో కలిసి ఆ గ్రాండ్ పార్టీకి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. పార్టీ రోజు రానే వచ్చేస్తుంది. ఆ వెన్యూ మొత్తం రిచ్ పీపుల్ తో, హై సొసైటీ జనాలతో నిండిపోయి ఉంటుంది. నిషాన్ వాళ్ళ అంకుల్ తో కలిసి ఎంట్రీ ఇస్తుంది. అక్కడ కొంతమంది లేడీస్ నిషాన్ అందం చూసి, చదువు చూసి తమ కొడుకులకి ఇచ్చి పెళ్లి చేయాలని బ్లైండెడ్ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నిషాన్ వాళ్ళ అంకుల్ కి మ్యాటర్ తెలుసు కాబట్టి ఆ ఆంటీలని సింపుల్ గా అవాయిడ్ చేస్తాడు. ఇంతలో సీన్ సీరియస్ అవుతుంది. లిన్ వాళ్ళ అంకుల్ చెంకి అలాగే ఆంటీకి లిన్ ఆ పార్టీకి రావడం వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. గ్రాండ్ పా షియావో స్టేజ్ మీదకి వచ్చి అందరికీ థ్యాంక్స్ చెప్పి తన కొడుకు చేంగ్ ని మనవడిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ క్రేజీ ఏంటంటే అందరూ లిన్ ని చూసి జాలి పడుతుంటారు. పాపం వీడు ఒకప్పుడు న్యూరో సర్జన్, ఒక యాక్సిడెంట్ తో కెరీర్ పోయింది, ఇప్పుడు కంపెనీలో జస్ట్ ఒక ఎంప్లాయ్ మాత్రమే, ఆస్తిలో వీడికి చిల్లి గవ్వ కూడా రాదు అని వెటకరంగా మాట్లాడుకుంటారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ లిన్ మాత్రం ఆ గుంపులో చాలా లోన్లీగా ఒంటరిగా నిలబడి ఉంటాడు. సొంత ఫ్యామిలీ ఫంక్షన్ లోనే పరాయి వాడిలా చూస్తుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో లిన్ కళ్ళలో చూడొచ్చు. అది చూసి నిషాన్ తట్టుకోలేకపోతుంది. నా లిన్ ఒంటరివాడు కాదు అని ప్రూవ్ చేయడానికి డేర్ చేసి అతని దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. సడన్ గా నిషాన్ ని అక్కడ చూసేసరికి ఇందాకటి దాకా డల్ గా ఉన్న లిన్ ఫేస్ లో ఒక 1000 వోల్టేజ్ లా స్పార్కిల్ వచ్చేస్తుంది. తన రాకతో అతని లోన్లీనెస్ మొత్తం మాయమైపోతుంది. వెంటనే లిన్ నిషాన్ ని అందరి ముందుకు తీసుకెళ్లి డైరెక్ట్ గా వాళ్ళ గ్రాండ్ పాకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. గ్రాండ్ పా, ఈమె నిషాన్ మై గర్ల్ ఫ్రెండ్ అని ఎంత గర్వంగా చెప్తాడంటే ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇద్దరిని పక్క పక్కన చూసి వావ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్
అని మెచ్చుకోకుండా ఉండలేకపోతారు. ఇన్నాళ్ళు లిన్ని తక్కువ చేసి చూసిన వాళ్ళే ఇప్పుడు నిషాన్ లాంటి అమ్మాయి పక్కన ఉండేసరికి అతన్ని కూడా గ్రేట్ గా చూడడం స్టార్ట్ చేస్తారు. లవ్ లో ఉండే పవర్ అదే మరి. ఫైనల్ గా పార్టీలో అందరి అటెన్షన్ వాళ్ళ మీద ఉన్నా సరే లిన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా నిషాన్ని జనం మధ్యలో నుంచి పక్కకి తీసుకెళ్తాడు. ఒక పెద్ద విండో దగ్గర నిలబడి సిటీ నైట్ లైట్స్ చూపిస్తూ ఆమెతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాడు. ఆ క్షణం వాళ్ళకి ఆ ఆస్తి పాస్తుల కంటే పక్కన ఉన్న మనిషే ముఖ్యం అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మన చుట్టూ ఉన్న మనకి నచ్చిన మనిషి పక్కన ఉంటే ఆ లోకమే వేరుగా ఉంటుంది కదా. ఇక ఆ హై ప్రొఫైల్ పార్టీలో ఉన్న లగ్జరీ, ఆ హడావిడి వీళ్ళకి ఏమాత్రం పట్టవు. అందరికీ దూరంగా ఒక సిటీకి పక్కన నిలబడి ఆ సిటీ లైట్స్ ని చూస్తూ ఆ ఎమోషనల్ మూమెంట్ లో లిన్నీ హుసేన్ నిషాన్ని దగ్గరికి తీసుకుని చాలా రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. అది జస్ట్ కిస్ మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ లోనే ఫస్ట్ కిస్. రెండు మనసులు ఒకటైన ఆ బ్యూటిఫుల్ మూమెంట్ అది. ఆ ఎమోషనల్ ఫ్లో లోనే లిన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. నిషాన్, నేను మళ్ళీ నా మెడికల్ ప్రొఫెషన్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. నా చేతులు సహకరించకపోయినా పర్లేదు, న్యూరో సర్జన్ కాకపోయినా వేరే ఏ పొజిషన్లోనైనా హెల్ప్ చేస్తాను అని తన స్ట్రాంగ్ డెసిషన్ చెప్తాడు. అది వినగానే నిషాన్ కళ్ళలో ఆనందం చూడాలి. ఎందుకంటే లిన్కి నిజమైన సంతోషం ఆ వైట్ కోట్లోనే ఉందని ఆమెకి బాగా తెలుసు. ఒక రకంగా లిన్ మళ్ళీ తనని తాను వెతుక్కుంటున్నాడని చెప్పొచ్చు. పార్టీ అయిపోయాక నిషాన్ వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్తుంది. కానీ కథ అక్కడితో ఆగదు. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ లిన్ని కలవడానికి సిటీకి వచ్చేస్తుంది. ఇద్దరు సిటీ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. బయట వెదర్ ఏమో ఫుల్ చిల్ గా ఉంటుంది. నిషాన్ చలికి వణికిపోతూ ఉంటే లిన్ న్యూసెన్ చేసిన పనికి అమ్మాయిలు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన కోట్ ఓపెన్ చేసి జాకెట్ లోపలికి నిషాన్ని లాక్కొని వెచ్చగా హాక్ చేసుకొని నడిపిస్తాడు. ఆ సీన్ ఎంత రొమాంటిక్ గా ఉంటుందంటే చూసే వాళ్ళకి కూడా ఆ వార్మ్ ఫీల్ అయితే కలుగుతుంది. అప్పుడు లిన్ మా ఇంటికి వెళ్దాం పదా అంటే నిషాన్కి కొంచెం భయం వేసి కొంచెం డౌట్స్ కూడా వస్తాయి. ఏంటి అప్పుడే ఇంటిమేట్ అవ్వడానికి పిలుస్తున్నాడా, అంత ఫాస్ట్ గానా అని టెన్షన్ పడుతుంది. ఆమె ఫేస్ చూడగానే లిన్ కి మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది. ఇక్కడే లిన్ క్యారెక్టర్ ఎంత గొప్పదో తెలుస్తుంది. భయపడకు నిషాన్, నీ పర్మిషన్ లేకుండా నేను నా లిమిట్స్ ని క్రాస్ చేయను. జస్ట్ టైం స్పెండ్ చేయడానికి వెళ్దామని ఒక ప్రామిస్ చేస్తాడు. ఇలాంటి రోజుల్లో కన్సెంట్ కి వాల్యూ ఇచ్చే ఇలాంటి అబ్బాయిలు చాలా రేర్ కదా. ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళాక అక్కడ ఆల్రెడీ నిషాన్ కోసం స్నాక్స్ రెడీగా ఉంటాయి. అంటే ఇక్కడికి రాకముందే మేడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాడన్నమాట. నిషాన్ అవేమీ తినకుండా నీ చైల్డ్హుడ్ ఫొటోస్ చూడాలని పట్టుపడుతుంది. లిన్ ఆమెని తన స్టడీ రూమ్లోకి తీసుకెళ్తాడు. ఆ రూమ్ నిండా ఎటు చూసినా మెడికల్ బుక్సే. ఎంత బిజీగా ఉండేవాడంటే ఫోటోలని ఆల్బంలో పెట్టడానికి కూడా టైం లేక బుక్స్ మధ్యలో దాచిపెట్టేవాడు. అలా వెతుకుతూ ఉంటే నిషాన్కి లిన్ పాత రొటీన్ షెడ్యూల్ ఒకటి కనిపిస్తుంది. అది చదవగానే నిషాన్ గుండె బరువెక్కిపోతుంది. కాలేజ్ డేస్ లో లిన్ కి చదువు తప్ప వేరే లోకం లేదు. నిద్ర కూడా లేకుండా తిండి కూడా లేకుండా అంత కష్టపడి డాక్టర్ అయ్యాడు. కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల ఒక చిన్న యాక్సిడెంట్ అతని ఎంటైర్ కెరియర్ ని నాశనం చేసింది. ఆ కష్టం, ఆ పెయిన్ తలుచుకొని నిషాన్ చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు లిన్ హుసేన్ తన మనసులో దాచుకున్న అసలు నిజాన్ని బయటపడతాడు. నిషాన్, నిజానికి నాకు చిన్నప్పుడు బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఉండేది. కానీ మా నాన్నగారు బిజినెస్ లో సక్సెస్ అవుతుంటే చూసి ఓర్వలేక సొంత రిలేటివ్సే జెలసీతో ఆయన మీద నిందలు వేసి ఆయన్ని ఒంటరిగా చనిపోయేలా చేశారు. ఆ దెబ్బకి నాకు బిజినెస్ అంటేనే ఆశయం వేసింది. అందులో మెడికల్ ఫీల్డ్ ఎంచుకున్నాను. కానీ ఫేట్ చూడు ఎలా ఉందో. ఆ యాక్సిడెంట్ వల్ల నాకు ఇష్టం లేకపోయినా మళ్ళీ అదే బిజినెస్ లోకి రావాల్సి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయితే లిన్ మాటల్లో వెంటనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. కానీ నేను ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను నిషాన్, ఎందుకంటే ఈ బిజినెస్ లోకి రావడం వల్లే కదా నువ్వు నాకు దొరికావు. ఆ రోజు కెవిన్ సర్జరీ టైంలో నాకు అర్థమైంది, నా చేతులు పని చేయకపోయినా కూడా నా బ్రెయిన్ ఇంకా షార్ప్ గానే ఉంది. నా బ్రెయిన్ తో నేను ఇంకా చాలా మందికి లైఫ్ ఇవ్వగలను. అందుకే డిసైడ్ అయ్యాను మళ్ళీ నేను డాక్టర్ అవ్వాలని చెప్తాడు. అది వినగానే నిషాన్కి అతని మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఎమోషనల్ అయ్యి అతన్ని గట్టిగా హాగ్ చేసుకుంటుంది. ఒక ఫెయిల్యూర్ మనిషిని ఆపలేదు, లవ్ మనిషిని మార్చేస్తుంది అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అలా ఇద్దరు ఒక కొత్త ఆశతో పాజిటివ్ మైండ్ సెట్ తో వాకింగ్ కి వెళ్తారు. పార్టీ తర్వాత లిన్ హుసేన్, నిషాన్ ఇద్దరు తమ ఫ్యూచర్ గురించి చాలా మెచ్యూర్డ్ గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. లిన్ కి మళ్ళీ తనకి ఇష్టమైన మెడికల్ లైన్ లోకి వెళ్ళాలని ఉంది. కానీ సర్జరీ ఏమో చేయలేడు. కాబట్టి మెడికల్ ప్రొఫెసర్ గా స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పాలని డిసైడ్ అవుతాడు. నిజానికి ఇది చాలా మంచి ఆలోచన. ఒక డాక్టర్ గా ఫెయిల్ అయినా కూడా ఒక టీచర్ గా సక్సెస్ అవ్వచ్చు కదా. కొన్ని ఏళ్ల క్రితం ఒక లేడీ ప్రొఫెసర్ లిన్ కి జాబ్ ఆఫర్ కూడా ఇచ్చి ఉంటుంది. అది గుర్తు చేసుకుని నిషాన్ ఫుల్ గా ఎంకరేజ్ చేస్తుంది. ఇంకెందుకు లేట్ బాస్, వెంటనే ఆ లేడీని కలిసి జాబ్ లో జాయిన్ అయిపో.
నీ టాలెంట్ వేస్ట్ అవ్వకూడదని సపోర్ట్ ఇస్తుంది. మరో పక్క గ్రాండ్ పా షియావో ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. పార్టీలో తన మనవడు లిన్ని సొంత కొడుకు చెంగ్ అవమానించడం గ్రాండ్ పా అసలు తట్టుకోలేకపోతాడు. చెంగిని అతని భార్యని పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకుతాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక గ్రాండ్ పా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. అర్జెంట్ గా లిన్ని రేపు ఉదయం ఇంటికి రమ్మని కబురు పెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిషాన్ వాళ్ళ అంకుల్ బాయ్ చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. ఇక లిన్ నిషాన్ని తీసుకొని గ్రాండ్ పా ఇంటికి బయలుదేరుతాడు. ఇంటి బయట కార్ ఆపేసి నిషాన్ అంటూ, నేను లోపలికి రానులే, ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కదా, నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే మార్కెట్లో టైంపాస్ చేస్తానని చెప్తుంది. లిన్ సరేనని దిగుతూ సడన్ గా నిషాన్ని సర్ప్రైజ్ చేస్తూ ఒక కిస్ చేస్తాడు. అంతేకాదు ఒక కొత్త రూల్ కూడా పెడతాడు. ఇప్పటి నుంచి నేను నిన్ను ఎప్పుడు ఎక్కడ డ్రాప్ చేసినా ఒక గుడ్ బై అలాగే కిస్ కంపల్సరీ ఇవ్వాలి, ఇది మన రూల్ అని ఒక స్వీట్ ప్రామిస్ చేస్తాడు. ఆ మాటకి నిషాన్ బుగ్గలు ఎర్రగా మారిపోతాయి. లవ్ లో ఇలాంటి చిన్న చిన్న రూల్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది. అలాగే ఆ కెక్కే వేరు కదా. ఫైనల్ గా గ్రాండ్ పా రూమ్ లోకి వెళ్తాడు లిన్. అక్కడ గ్రాండ్ పా చెప్పిన మాట వినగానే లిన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే లిన్, కంపెనీకి సంబంధించిన నా షేర్స్ మొత్తం నీ పేరు మీద రాసేస్తున్నాను, నువ్వు రేపటి నుంచి మన కంపెనీకి ఓనర్ అని ఒక పెద్ద బాంబు వేస్తాడు. లిన్ షాక్ అయ్యి, తాతయ్య నాకు బిజినెస్ అంటే ఇష్టం లేదు కదా, నేనెందుకు అని అడిగే లోపే లీగల్ టీమ్ పేపర్స్ తో రెడీగా ఉంటారు. గ్రాండ్ పా ఇలా చేయడానికి ఒక బలమైన కారణమే ఉంది. గతంలో లిన్ వాళ్ళ నాన్న విషయంలో గ్రాండ్ పా చాలా తప్పు చేశాడు. ఫ్యామిలీ పాలిటిక్స్ వల్ల, బంధువుల కుట్రల వల్ల లిన్ వాళ్ళ నాన్నగారు బలైపోయారు. అప్పుడు తండ్రిగా కొడుకుని సేవ్ చేయలేకపోయాని అనే గిల్టీ ఫీలింగ్ గ్రాండ్ పాకి బాధని కలిగిస్తూనే ఉంటుంది. నీకు పవర్ లేకపోతే ఈ నక్కలన్నీ కలిసి నిన్ను తినేస్తాయి లిన్, అందుకే పవర్ నీ చేతిలో ఉండాలి, అప్పుడే నువ్వు సేఫ్ గా ఉంటావు. అంతేకాకుండా ఈ ప్రాపర్టీతో నువ్వేమైనా చేసుకో, నీ వైఫ్ తో తిరుగు, దేశాలన్నీ తిరిగి హ్యాపీగా ఉండు, నీకు నచ్చినట్టు ఉండు, అలాగే నువ్వు మెడికల్ లైన్ లోకి వెళ్ళు, కానీ కంపెనీ కంట్రోల్ మాత్రం నీ దగ్గరే ఉండాలి అని చాలా ఎమోషనల్ గా చెప్తాడు. ఆస్తి అనేది ఇక్కడ డబ్బు కోసం కాదు, ఒక రక్షణ కవచం లాంటిదని గ్రాండ్ పా ఉద్దేశం. బయటికి వచ్చాక లిన్ ఈ విషయం నిషాన్ కి చెప్తే తను కూడా చాలా షాక్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.